ఏరా చక్రి, బాగున్నావా? నేను బాగానే ఉన్నాను అంకుల్, మీరు ఎలా ఉన్నారు? నేను బాగానే ఉన్నాను రా. ఎందుకు, ఏం చేస్తున్నావు ఇప్పుడు? మన వార్డు సచివాలయంలో శానిటేషన్ అండ్ ఎన్విరాన్మెంట్ సెక్రటరీగా జాబ్ చేస్తున్నాను అంకుల్. అవునా, కంగ్రాట్స్ రా. ఇంత పొద్దున్నే 4:30కే రెడీ అయ్యి వెళ్తున్నావు ఎక్కడికి? డ్యూటీకే వెళ్తున్నాను అంకుల్, 5 గంటలకల్లా రిపోర్ట్ చేయాలి. అదేంట్రా, సచివాలయం ఉద్యోగం అంటే 10 గంటలకు కదా డ్యూటీ, 5 గంటలకు రిపోర్ట్ చేయడం ఏంటి? సచివాలయంలో మిగిలిన అందరు సెక్రటరీస్ 10 గంటలకు డ్యూటీకి వస్తారు, కానీ ఒక శానిటేషన్ అండ్ ఎన్విరాన్మెంట్ సెక్రటరీ మాత్రం ఉదయం 5 గంటలకే డ్యూటీకి వెళ్ళాలి. అందుకే ఇప్పుడు వెళ్తున్నా. అవునా, నాకు ఒక డౌట్ రా. ఇంతకీ నువ్వు సచివాలయం ఎంప్లాయీవేనా? సచివాలయం ఎంప్లాయీ అయితే 5 గంటలకు డ్యూటీకి వెళ్ళి ఏం చేస్తారా? సచివాలయం టైమింగ్స్ 10 to 5 కదరా? కరెక్టే అంకుల్, మీరు చెప్పింది. సచివాలయం టైమింగ్స్ 10 to 5, కానీ శానిటేషన్ అండ్ ఎన్విరాన్మెంట్ సెక్రటరీస్ అయిన మేము మాత్రం మార్నింగ్ డైలీ 5 గంటలకు డ్యూటీకి వెళ్ళాలి. 5 నుంచి 10 దాకా శానిటరీ వర్కర్స్ చేసే ఆ డోర్ టు డోర్ కలెక్షను, అదేవిధంగా మెయిన్ రోడ్ బ్రషింగ్, అలాంటి శానిటేషన్కి సంబంధించిన వర్క్ని అంతా మానిటర్ చేయాలి. మధ్యాహ్నం కూడా 2:30 నుంచి 5:30 దాకా డ్రైన్స్ క్లీనింగ్ వర్క్, అలాగే ఏదైనా శానిటేషన్కి సంబంధించిన కంప్లైంట్స్ వస్తే అవి క్లియర్ చేపిస్తూ ఆ వర్క్ని మానిటర్ చేస్తూ ఫీల్డ్లో 5:30 దాకా ఉండాలి. అవునా, ఆల్రెడీ ఆ శానిటేషన్ వర్క్ని అంతా మానిటర్ చేయడానికి, వాళ్ళ చేత అవన్నీ చేయించడానికి శానిటరీ ఇన్స్పెక్టర్లు, శానిటరీ సూపర్వైజర్లు, శానిటరీ మేస్త్రీలు వీళ్ళంతా ఉన్నారు కదరా. ఈ సచివాలయ రిక్రూట్మెంట్ ద్వారా వచ్చి మీరు ఆ వర్కులు చూడటం ఏంటి? వాళ్ళు చేసే డ్యూటీలు మీరు చేయటం ఏంటి? కరెక్టే అంకుల్, మీరు చెప్పేది. ఆ శానిటేషన్ వర్క్ని అంతా చూడటానికి ఆల్రెడీ మున్సిపల్ డిపార్ట్మెంట్లో శానిటరీ ఇన్స్పెక్టర్లు, శానిటరీ సూపర్వైజర్లు, శానిటరీ మేస్త్రీలు వాళ్ళంతా ఉన్నారు. ఎప్పటి నుంచో వాళ్ళంతా అదే పని చేస్తున్నారు. ఇప్పుడు మమ్మల్ని ఏమో ఈ సచివాలయం రిక్రూట్మెంట్ ద్వారా తీసుకొని వాళ్ళంతా చేస్తున్న పనినే ఇప్పుడు మా చేత కూడా చేయిస్తున్నారు. ఏం చేద్దాం, పై అధికారులు చెప్పినప్పుడు చేయాలి కదా. మీ డ్యూటీ అదే అంటున్నారు, తప్పదు కదా. సరే కానీ ఉదయం 5 గంటల నుంచి 10 గంటల వరకు, మధ్యాహ్నం 2:30 నుంచి 5:30 వరకు, దాదాపు రోజుకి 8 గంటలు ఇలా ఫీల్డ్లోనే ఉంటే మీరు మరి సచివాలయం ఎంప్లాయీస్ అయ్యండి సచివాలయానికి ఎప్పుడు వెళ్తారా? ఉదయం 10 గంటలకి ఫీల్డ్ వర్క్ అయిపోతుంది కదా అంకుల్, అది అయిపోయిన తర్వాత సచివాలయానికి వెళ్ళాలి. వెళ్ళి అక్కడ ట్రేడ్ లైసెన్స్లని, డెత్ సర్టిఫికెట్స్ అని, మ్యారేజ్ సర్టిఫికెట్స్ అని, ఇలా టెక్నికల్కి సంబంధించిన ఏదైనా వర్క్స్ ఉంటే మధ్యాహ్నం వరకు ఆ వర్క్స్ చూసుకొని ఆ తర్వాత మళ్ళీ 2:30కి ఫీల్డ్కి వెళ్ళాలి. అంటే ఇప్పుడు మీరు ఉదయం 5 గంటల నుంచి సాయంత్రం 5:30 దాకా రోజుకి దాదాపు 12-12:30 గంటలు వర్క్ చేస్తున్నారా? నిజంగా చాలా గ్రేట్ రా. అరే, అయినా ఇవాళ ఆదివారం కదరా, పబ్లిక్ హాలిడే కదా, ఇవాళ డ్యూటీకి పోతున్నావేంటి? సెలవు లేదా ఇవాళ? సెలవులా? మాకు అలాంటివేమి ఉండవు అంకుల్. మిగతా సెక్రటరీస్ అందరికీ పబ్లిక్ హాలిడేస్ సెలవులు ఉంటాయి, పండుగల సెలవులు ఉంటాయి, కానీ ఒక శానిటేషన్ అండ్ ఎన్విరాన్మెంట్ సెక్రటరీకి మాత్రం అవేమి ఉండవు. పబ్లిక్ హాలిడేస్ అయినా పండుగలైనా ఏదైనా 365 రోజులు మేము డ్యూటీకి వెళ్ళాల్సిందే. ఏం చేస్తాం, తప్పదుగా. పాపం లేడీస్ ఎంప్లాయీస్ పరిస్థితి ఏంటిరా? ఉదయం 5 గంటలకి తెల్లారుజామున డ్యూటీకి వచ్చి రోజుకి 8 గంటలు ఫీల్డ్లో ఉండి రోజుకి దాదాపు 12 గంటలు డ్యూటీ చేయటం అంటే నిజంగా కష్టం కదరా. ఎలా చేస్తున్నారా మీరు? ఏం చేస్తాం అంకుల్, ఎప్పటికైనా ఈ టైమింగ్స్, హాలిడేస్ మారుతాయి. మిగతా సెక్రటరీస్ లాగా మాకు కూడా పబ్లిక్ హాలిడేస్, ఫెస్టివల్ హాలిడేస్ దొరుకుతాయి. కాస్త ఈ టైమింగ్స్లో మార్పు వస్తుందన్న ఒకే ఒక ఆశతో అందరూ బతుకుతున్నాం. అలానే ఈ ఉద్యోగం చేస్తున్నాం. చూద్దాం, ఎప్పుడో ఒకసారి మారకపోదంటారా? మీరు పడే కష్టానికి ఏదో ఒక రోజు ఫలితం ఉంటుందిలేరా. డెఫినెట్గా త్వరలోనే గుడ్ న్యూస్ వింటారులే. హోప్ ఫర్ ద బెస్ట్ రా. జాగ్రత్తగా చేసుకోండి, ఓకేనా? ఓకే అంకుల్, టైం అవుతుంది, డ్యూటీకి వెళ్ళొస్తాను. మళ్ళీ కలుద్దాం, బాయ్. ఓకే, బాయ్ రా.